నమస్తే. ముందుగా మీ అందరికీ శ్రీ పరాభవనామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. మనం ఉగాది రోజు చేసుకునే ఉగాది పచ్చడిలో ఉన్న సైన్స్ గురించి మనం ఆయుర్వేదం పరంగా తెలుసుకుందాం. ఉగాది పచ్చడి ఎందుకు 6 రుచులతో చేస్తారో తెలుసా? ప్రతి రుచిలో కూడా ఒక ఆరోగ్య రహస్యం దాగి ఉంది. మధురామ్ల లవణ కటుతిక్త కషాయకాహ షడ్రసాహ స్మృతాహ. మధుర రసం లేదా తీపి శరీర పోషణ అంటే నరిష్ చేసి, సప్త ధాతువులు అంటే రసరక్త మాంస మేధో అస్థి మధ్య శుక్ర ధాతువులను బలపరుస్తుంది. అమ్లం లేదా పులుపు ఆకలిని ప్రేరేపించి డైజెషన్ని మెరుగుపరుస్తుంది. లవణం లేదా ఉప్పు శరీరంలోని నీటి శాతాన్ని సమతుల్యం చేస్తుంది మరియు ఎలక్ట్రోలైట్ బ్యాలెన్స్ని నిలబెడుతుంది. కటు లేదా కారం బాడీ మెటబాలిజంని పెంచి ఆమం అంటే టాక్సిన్స్ని తగ్గిస్తుంది. తిక్తరసం లేదా చేదు రక్తాన్ని శుద్ధి చేసి బాడీ డీటాక్సిఫికేషన్కి సహాయపడుతుంది. కషాయం లేదా వగరు టిష్యూస్ని గట్టిపరచి శరీర నిర్మాణాన్ని స్థిరపరుస్తుంది. సమ్యగుపయుజ్యమానాహ ధాతూన్ పుష్ణంతి దేహినాం అంటే ఈ షడ్రసాలను సమతుల్యంగా తీసుకోవడం వల్ల సప్త ధాతువులు పోషింపబడతాయి. జఠరాగ్ని సమతుల్యం అవుతుంది. వాతపిత్త కఫ దోషాలు బ్యాలెన్స్ అవుతాయి మరియు ఓజస్సు అంటే ఇమ్యూనిటీ ఆర్ వ్యాధి క్షమత్వ శక్తి అనేది పెరుగుతుంది. దీన్నే ఆయుర్వేదంలో సర్వరస సాత్మ్యం అంటారు. ఇది ఆయుర్వేదంలో ఉత్తమమైన సాత్మ్యంగా చెప్పబడింది. సమతుల్యం ఉన్న చోటే ఆరోగ్యం. ఇదే ఉగాది సందేశం.